కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షాన్ని వ్యక్తం చేస్తూ నర్సంపేట భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈనాడు మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరానికి గాను ఏదైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను విడుదల చేశారో దానికి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి విపరీతమైన స్పందన వెలువడుతుంది. ఎందుకనంటే ఈనాడు 2.5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఆర్థిక పన్ను మినహాయింపు చేయడం జరిగింది. 2.5 లక్షల నుంచి కూడా 12 లక్షల వరకు ఆర్థిక పన్ను కేటాయించేది కట్టేది ఎవరైనా సరే నిరుపేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి కూడా ఎవరైతే పన్ను కడదామని ఉన్నారో వాళ్లకు మినహాయింపు చేయడం అనేది దేశంలో 80% ఆఫ్ పీపుల్ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తాం. మరి ఒక ఆర్థిక పన్ను మినహాయింపే కాకుండా ఇంకా చాలా విభాగాలలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈనాడు ప్రపంచ నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం భారతదేశాన్ని ఈనాడు ముందుకు తీసుకెళ్తూ యువకులను గాని రైతులను గాని అక్కచెల్లెలను గాని అందరికీ కూడా ఈ బడ్జెట్లో వారికి సానుకూలంగా ఉండేటట్టు నిర్మించడం జరిగింది. దానిలో ముఖ్యంగా రాష్ట్రాల హక్కులు మరియు వాళ్ళ ఉత్పత్తులు పెరిగే విధంగా మరియు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు, స్ట్రీట్ వెండర్స్ కు 30,000 విలువైన క్రెడిట్ కార్డులు, 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా మన సంబంధం లేకుండా ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా వైద్యం అందించడంలోనూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే మన వాడుక భాషలో మోడీ పైసా ఏదైతే రైతులకు ఈనాడు పంట పెట్టుబడి కోసం ఒక ఎకరానికి 6,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు జరిగాయి. మరి ఇదివరకు గత 10 సంవత్సరాలుగా ఏమేమి ఇచ్చినామని అంటే చెప్పుకుంటూ పోతే రైల్వే దాంట్లో కూడా విపరీతమైన ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణకు. మరియు మన దగ్గర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు ఏదైతే నిమ్స్ ఆరోగ్య సంబంధించిందైతే మన భువనగిరి దగ్గర నిమ్స్ కట్టడానికి సహకరించే కేంద్ర ప్రభుత్వమే. మరి పీఎం సడక్ యోజన కింద నర్సంపేట నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ ఒక్క పథకాన్ని వాళ్ళు ఇచ్చిన 6 పథకాలని ఏ ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా వాళ్ళు టైంపాస్ చేస్తారు. మరి ఇంత పెద్ద ప్రభుత్వాన్ని వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ను రిలీజ్ చేస్తుందో రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపు ఉండదు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి మన రాష్ట్రానికి ఇయ్యలేదని చెప్పి వాళ్ళు ఎంత మచిపూసి మారేడుకాయ చేసినా కానీ ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ రిలీజ్ చేసిండు. మరి దాంట్లో వరంగల్కి ఇంత, కొత్తగూడానికి ఇంత, ఖమ్మంకి ఇంత అని చెప్పి రిలీజ్ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు జిల్లాల వారీగా ఏం రిలీజ్ చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖల వారీగా తెలంగాణ ప్రభుత్వానికి ఇంత పన్ను అని చెప్పి రిలీజ్ చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను, అన్ని వర్గాల ప్రజలను, అన్ని ఆర్థిక స్తోమతలున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని దేశానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేస్తారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఇంత రాజకీయం చేసి ఇన్ని పదవులు అనుభవించుకుంటూ మరి ప్రజలను తప్పుదోవ పట్టియడానికి తెలంగాణకి ఏమీ ఇయ్యలేదని చెప్పి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు. మరి గత 10 సంవత్సరాల నుంచి మన నర్సంపేట నియోజకవర్గాన్ని విషయానికి వస్తే పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, R&B డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆరోగ్యకు సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి
ఇప్పుడు నర్సంపేటకు మెడికల్ కాలేజ్ ఇచ్చినామని చెప్పి లాస్ట్ 10 సంవత్సరం ఉన్న ఇదివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్పి వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి గాని బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదు. నేషనల్ హెల్త్ మిషన్ NHM స్కీమ్ కింద 67 కోట్ల రూపాయలను నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పెద్దలు వాళ్ళ ఆరోగ్యం కోసం ఆ 67 కోట్లు పంపించింది నరేంద్ర మోడీ గారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అలొకేట్ చేస్తారు వాళ్ళు. సో నర్సంపేట నియోజకవర్గంలో ఈనాడు గురిజాల నుంచి కోనాపురం దగ్గర పడ్డ రోడ్డు సీసీ రోడ్లు గాని, ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు గాని, గత 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాకుండా ఏదైతే పీఎం ఆవాస యోజన స్కీమ్ కింద నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాడుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్రామ సభలను పెట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టించేది ఏ సైట్లో పెట్టిస్తానండి? ఏ సైట్లో పెట్టిస్తాను? ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ లో పెట్టిస్తాను వాళ్ళు అప్లికేషన్. మరి ఈ పేర్లు పెట్టుకున్నాడు ఏందో, వాళ్ళు ఈ పేర్లని ఆ పేర్లని పెట్టుకున్నాడు. మరి గ్రామాలలో అక్కడనే గ్రామ సభల కాడ వాళ్ళ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకటించకపోవడు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏది కూడా చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి టైంపాస్ చేస్తాను. జనరంజకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ను విమర్శించడం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కానీ, ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు కానీ, ఏ ఒక్క బీఆర్ఎస్ లీడర్ కానీ అర్హత లేదని చెప్పి ఈనాడు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాను. ఇంకా కూడా నర్సంపేట నియోజకవర్గానికి రావాల్సిన ఏదైతే ఏ రంగంలో కావాల్సిన ఫండ్స్ అవసరం ఉంటాయో మా కేంద్ర పార్టీ నుంచి, మా రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకొస్తాం. ఇంకా కూడా జనరంజకంగా పాలన తీసుకొచ్చి ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ ఆశీస్సులతోటి ఇక్కడ అందరికీ కూడా 24 గంటలు అందుబాటులో ఉండి అన్ని సదుపాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఎంపీలు 8 మంది ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏం రాలేదంట. దాని గురించి అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఫండ్ అని చెప్పి సపరేట్ గా ఫండ్ రిలీజ్ చేయదండి. ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉన్నదండి. ఇప్పుడు మీ పత్రికా విలేకరులు అందరి ముందు కూడా నేను అడుగుతాను, వరంగల్ జిల్లాకు ఇంత ఫండ్ ఇచ్చినామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా, వరంగల్ కు ఇంత ఫండ్ ఇస్తానని చెప్పి రిలీజ్ చేసిందా? అలాగనే తెలంగాణకు ఇంత ఫండ్ ఇస్తానని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్, రైల్వే కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు పీఎంఈజీపీ లోన్స్ గానీ, ఎన్ఎల్ఎం లోన్స్ గానీ, ముద్రా లోన్స్ గానీ, ఇంకా రకరకాల లోన్ సిస్టమ్స్ ఇది ఏ గవర్నమెంట్ చేతికి ఇవ్వకుండా ప్రజలకు ఎట్లా వెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా ప్లాన్ చేస్తున్నారు. దానిని ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ వారం రోజుల్లో పెట్టడం జరుగుతుంది నర్సంపేట నియోజకవర్గంలో. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమేమైతే ఫండ్స్ ఏ డిపార్ట్మెంట్ లో పంపించిందో అన్ని కూడా ప్రెస్ కు ఒక పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో, మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్ లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడికి తెలంగాణకు, మన రాష్ట్ర ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని రూపాయలు వచ్చినాయో, ఏ డిపార్ట్మెంట్ కు ఏ ఫండ్ వచ్చిందో కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు వివరంగా కూడా ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది.